నమస్తే, వెల్కమ్ టు ఎంఓ న్యూస్. తిరుపతి జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై పౌర సరఫరాల శాఖ అధికారుల తనిఖీలలో 10 లక్షల విలువ చేసే 500 బస్తాల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నారు డిఎస్ఓ రఘువీర్. రేషన్ బియ్యం అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున ఇట్లా పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించిన బియ్యము బ్లాక్ మార్కెట్లోకి ఒక లారీ ద్వారా డైవర్ట్ చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ మేరకు నేను మా సిబ్బంది నాయుడుపేట హైవేలో ఒక లారీని ఆపి తనిఖీ చేయగా అందులో దాదాపుగా 250 క్వింటాళ్ళ పీడిఎస్ రైస్ బియ్యము అదేవిధంగా సంచులలో కనుగొనడం జరిగింది. అది దానిపైన డ్రైవర్ని అడిగితే నాకు తెలియదు, ఎవరో తెలియని వ్యక్తి నన్ను లారీ హైర్ చేసుకొని నేను తీసుకొని వెళ్ళమన్నాడు, నెల్లూరు జిల్లా వైపు తీసుకెళ్ళమన్నాడని చెప్పడం జరిగింది. అయితే దాని మీద అతని మీద లారీ డ్రైవర్ మీద ఈ రైస్ స్వాధీనం చేసుకొని కేసు పెట్టడం జరుగుతుంది. ఫర్దర్ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్ రిపోర్టు జాయింట్ కలెక్టర్ తిరుపతి వారికి సమర్పించడం జరుగుతుంది. ఈ స్టాక్స్ విలువ దాదాపుగా 10 లక్షల వరకు ఉండవచ్చు.